ప్రజా టీవీ తెలుగు న్యూస్. బైకులు కానీ ఈ షాపుల వాళ్ళు ఆక్రమణలు కానీ పెట్టుకొని ఉండడం జరుగుతుంది. ఇవి ఈ మధ్య డ్రైనేజ్ అవి బాగు చేయడం వల్ల ఈ ముందుగానే చేద్దాం అనుకున్న వాటిని లేట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా సూళ్ళూరుపేట ప్రజలకు కొంచెం ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ షాపుల వాళ్ళందరూ కూడా ఈరోజు మొదటి వార్నింగ్గా చెప్పడం జరుగుతుంది. రేపటి నుంచి కూడా ఫైన్ వేయటం, ఎవరైతే అబ్స్ట్రక్షన్ చేస్తారో వారి మీద అబ్స్ట్రక్షన్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఏమైనప్పటికీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సెజలు ఉన్నాయి, శ్రీ సిటీ కానీ మాంబట్టి సెజలు కానీ కంపెనీస్ షార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఎక్కువ ఉంటారు, మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ చెన్నై బస్సులు కానీ హైవే ట్రాఫిక్ కానీ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులకు కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క షాపుల దగ్గర ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకోవాలి. వాళ్ళకి ఇవాళ రేపు టైం ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏదైనా రోడ్డు మీద ఉండే కూడా మున్సిపాలిటీ వారి సహకారంతో తీసుకెళ్లి ఆ డంప్ యార్డ్లో పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎస్ఐ గారు, ఇంకో ఎస్ఐ గారు కూడా వచ్చారు, వేణు గారు కూడా వీరిని ప్రత్యేకంగా ఈయన ట్రాఫిక్ మీద నియమించడం జరిగింది. ఉదయం సాయంత్రం ట్రాఫిక్స్, అట్లా విధంగా ఆటో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తాగి ఆ ఆటో నడిపితే ప్రమాదాలు జరిగితే వీరి కుటుంబాలు కానీ ఆటోలో ఎంతో నమ్మకంగా ఆటో డ్రైవర్ తీసుకెళ్తాడని ఎక్కిన వారి యొక్క ఫ్యామిలీస్ మీద కూడా చాలామంది ఆధారపడి ఉంటారు కాబట్టి తాగి డ్రైవింగ్ మాత్రం చేయబాకండి. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి కొంత ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏదైతే ఉందో, ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఆ టెన్షన్లో డ్యూటీ చేసే టైంలో ఏదైనా ఓటీపీ సార్ వచ్చినా కానీ చెప్పకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ కాడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈవ్ టీచింగ్ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయని చెప్పారు కాబట్టి ఆ స్కూల్స్ టైమింగ్లో ప్రారంభం క్లోజింగ్ టైంలో ఏదైతే స్కూల్ వదిలినప్పుడు కూడా కాలేజీ వదిలినప్పుడు కూడా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కొన్ని మఫ్టీ టీమ్స్ కూడా పెట్టి ఆ విధంగా ఆకతాయిలు కనుక ఎవరైనా ఉంటే వారికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఈ విధంగా సూళ్ళూరుపేటలో కొంచెం ఉన్న ట్రాఫిక్ సమస్యని పరిష్కరించాలని ఈ విధంగా ఇవాళ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆటో అమ్మాలి, స్థలం అమ్మాలి, ఇల్లు అమ్మాలి, మన ఆడపిల్లలు ఉంటారు, మంది భార్య ఉంటుంది, అమ్మ ఉంటుంది, తల్లి చెల్లెలు ఉంటారు, అన్న ఉంటుంది, కూతురు ఉంటారు, వాడలు ఉంటుంది, ఉంటారు కాబట్టి సడన్గా ఈరోజు ప్రతిమంతా కూడా చాలామంది ఆధారపడుతున్నారు, జరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండండి. కేసుగా ఏం అవ్వలేదనుకో మీకు 10 రూపాయలు మిగులుతూనే ఉంటుంది. మేమేమైనా వచ్చి పడుతున్నామా, మేము ఫైన్ రాసామా, ఇవరకు రాయలేదు. రాయం ఎందుకంటే మీరు కూడా చక్కగా ఉంటుంది. సంపాదించిన రోజు 500 సంపాదించారు. నేను 500 రాశాను, మరుసటి రోజు 5 మంది అర్థమైందా. కానీ హైవే మీద మాత్రం ప్రమాదకరంగా నడిస్తే మాత్రం అర్థమైందా. మీరు ప్రచారంలో ఏ కిలోమీటర్లు లక్షల నుంచి వాడికి మీకన్నా ఎక్కువ ఆటో నడపడుతుంది. లేదా హైవే మీద మనకి జాగ్రత్త ప్రమాదాలు చనిపోతే నడకానికి రోడ్డు డబ్బులు ఏమో 5-6 వేలు కొన్నాళ్ళు ఉన్నాయి. ఒకసారి నీళ్ళు ఎవరో తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం తాగి మాత్రం రెండోది మీరు తిరుగుతూ ఉంటారు, నాకన్నా తిరుగుతారు, గల్లీ తిరుగుతారు. అవును సార్, ఈ గల్లీ మన సమాజంలో మేము అందరం భాగస్వాములే. పోలీసు వాళ్ళకి అన్నింటిలో కళ్ళు ఉండవు. మీలాంటి వాళ్ళు రోడ్డు మీద ఇంటి కోసం మీరు తిరుగుతారు, మా ఇంటి కోసం మీరు తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీకు శక్తి ఏమైనా ఉంటే గంధాయిలు కానీ ఉంటే సూళ్ళూరుపేటలో గంధాయిలు ఎక్కువ నడుస్తూ ఉంటాం. సో
అట్లాంటిది ఏదైనా మీ బండిలో మీకు తెలిసి పెట్టినా తెలియ పెట్టినా ఇబ్బంది పడదు. అది మీ ఊరాడు అయింది ఫ్రెండ్ అయ్యాడనుకో రా రైలు ఇయ్యాను కోటపల్లి దాకా జంక్షన్ దాకా వెళ్ళాలంటాడు. ఇంట్లో తీసుకెళ్తాం, మధ్యలో మేము కొట్టుకుంటాం. వాడు ఎవరంటే మా తెలిసి ఆయన సార్ అంటే ఏం చెప్తున్నా ఇది సార్ అంటే, కానీ ఎట్లా నమ్మాలి? సో అట్లాంటివి కానీ ఏదైనా మీకు ఏదైనా ఇబ్బందులు ఉండా, ఏదైనా మీకు తెలిసిన సమాజంలో ఇంట్లో ఏమైనా జరుగుతుంది కానీ గంగాయ అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ పెట్టింది సార్ పదార్థం ఎందుకంటే మేము చేసే పని సగం మీరు చేస్తున్నాం. ఆ సగం మేము వెళ్ళి 4 గంటలు 10 సంవత్సరాలు చూపించాం, వాళ్ళని మేము సెపరేట్ చేస్తాం. కాబట్టి అట్లాంటివి కూడా చెప్పండి, జరుగుతుంది. మీరేమైనా గడ్డి సైలెంట్ అయిపోతాం. మీకు వెళ్తుంటే ఏమైందని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మా తరఫున మీరు కూడా రిప్రజెంటేటివ్ మనకి ఈ ఆటో నడిచినంతసేపు మీరు కూడా పోలీసు గట్టిగా కష్టమైనా కానీ నేరవేర్చుకుంటారు ఎక్కువగా. కాబట్టి బాధ్యత గుర్తు చేస్తున్నాం. అందరూ కూడా సమాజంలో గౌరవంగా అదే చంద్రబాబు గారు ఇంకో చంద్రబాబు గారు ఎవరు కష్టం ఆడదు, ఎవరు కష్టం ఆడదు. కష్టపడి నేర్చుకొని చాలా మంది. కాబట్టి మీకు తెలిసిన ఏదైనా తొలి విషయం ఏమైనా ఉన్నా కానీ ఎస్ఐ గారికి కానీ నాకు కానీ ఎవరికైనా కానీ చెప్పండి. ఒకసారి 2 సార్లు చెప్పండి. నేను ఏదన్నా ఇదేంటి ఆ శంకర్ చెప్పాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి చెప్తే తప్పు నాకు. అట్లా చెప్తే మాకు చెప్పాలి. ఎస్ఐ గారికి అట్లాంటివి ఏమి ఉండవండి. ఆమె చెప్పండి. మీరు చెప్పడం వల్ల ప్రజలకు మంచి జరిగింది. అర్థమైందా? సమాజం ఏం చేయాలంటే మనం అభివృద్ధి చేయాలి. గంజాయి దాకా ఏం చేస్తున్నాడు, ఏది పడినా చేయాలి. చూస్తూనే ఉన్నారు అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్ కొట్టబోతున్నాడు, సర్టిఫికేట్ ఏం వస్తున్నాడు. ఎన్ని అరికట్టాలంటే మేము మా యొక్క ఇన్ఫర్మేషన్ పాటు మీ అందరూ కూడా కలిస్తే మంచి వాతావరణం ఆ తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా ఏమి ఇబ్బందులు ఉండవు. మీకు జాగ్రత్తగా ఉండండి. లైసెన్స్ పెట్టుకోండి. తాగి నడపాలి, ముఖ్యంగా తాగి అయితే నడపాలి. తాగి నడిపే మాత్రం ఆటో సీజ్ చేసి కేసు కూడా పెట్టారు. దాంట్లో మాత్రం మీరు ఎవరు వచ్చినా వస్తుంది. మిగతా ఏదైనా విషయంలో మీకు సాయం చేస్తుంటే ఉంటే చెప్పండి. ఆ చేతనై కాలేజ్ నెంబర్లు కూడా చెప్పారు. మేము మా వాళ్ళు పంపిస్తున్నాం, ఇంకా పంపిస్తున్నాం. మీరు కూడా కుర్రాళ్ళు ఉండాలి. కుర్రాళ్ళు మీరు మీ ఫ్రెండ్స్ ఇంటికి పడిపోవాలి. అర్థమైందా? వాటికి ఏదో ఫ్రెండ్ ఉండొచ్చు, దాని